అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, మాట్లాడారు. ఎట్లుందన్న, ఎట్లా జరిగింది ఈరోజు ప్రోగ్రామ్ అంతా? ఈ యొక్క ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 2 ఆసిఫాబాద్ నియోజకవర్గము అట్లాగే ఏదైతే మనకు ఈ 2 నియోజకవర్గాల సిరిపూర్ గాంధీకి సంబంధించి అందరు శ్రేణులు, బిఎల్ఏ శ్రేణులు, కాంగ్రెస్ అందరూ పాల్గొన్నారు. ఈ వచ్చేటువంటి ఈ సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేరే పనులు కార్యక్రమం పెట్టుకోకుండా దీనిపైన పూర్తిగా నిమగ్నమై ఏ ఒక్కరి ప్రాథమిక హక్కు ఏదైతే ఓటు అనేది హక్కు కాబట్టి రాజ్యాంగ హక్కు, ఏ ఒక్కరి ఓటు కూడా డిలీట్ కాకుండా మిస్ కాకుండా కోసం ఈ మీటింగ్ పెట్టి ఏర్పాటు జరిగింది. అందులో అందరూ పాల్గొంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో, బీహార్లో 90 లక్షల ఓట్లు తీసేసిండ్రో ఇక్కడ ప్రమాదం ముంచుకొచ్చింది. కాబట్టి ఈ వచ్చేటువంటి ఈ 15 రోజులు, నెల రోజుల్లో ఇదే పని మీద ఉండాలని చెప్పని అన్ని శ్రేణులకు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది అన్నిటికంటే మూలం. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలైనా రాబోయేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నా ఈ ఓటర్ లిస్ట్ అనేది మనం సక్రమంగా చూసుకోవాలి. కాబట్టి దానిపైన అందరూ శ్రద్ధ వహించి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన గ్యాప్ లేకుండా మిస్ కాకుండా ఏర్పాటు చేస్తారు. ఏం చెప్తారన్న, కాళేశ్వరం లిఫ్ట్ మీద మీరు ఏం చెప్తారో కేటీఆర్ చెబుతున్నాను. పాడిందే పాడరా పాస్పోర్ట్ ప్రతిరోజు మాత్రం అదే పని మీద మాట్లాడడానికి ఏం లేము. అవన్నీ కూడా ఇప్పటికి మాకు సంబంధిత ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ దానిపైన స్పందిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. పరిస్థితి రోజు దీని మీదనే మాట్లాడే ప్రసక్తి లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సర్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. సర్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పాల్గొంటున్నామని మంత్రి చెప్పారు. పాడిందే పాట, పాసుబండ్ల పాట పాడేది లేదు, మాకు పని పాట లేకలేము, కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కోర్టు స్టూడియో.